ఆశ్రమంలో ఇలాంటి గుహ ఉందని, ఈ గుహలో మల్లేశ్వరి అమ్మవారు ఉందని చాలామందికి తెలియదు. మా ఛానల్ ద్వారా ఈ అమ్మవారిని చూపించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీశైలంలో పంచమఠాలు ఉండేవట. ఆ పంచమఠాలకు 27 ఉపమఠాలు ఉండేవట. అవన్నీ ఏమైపోయాయి? శ్రీశైలంలోని మల్లేశ్వరి అమ్మవారి గుహ ఒక అద్భుతమైన అనుభూతి. ఇది శ్రీశైలం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారు. అయితే శ్రీశైలంలోని ప్రతి అడుగులోనూ ఎన్నో దివ్య రహస్యాలు, పురాణ గాథలు దాగి ఉన్నాయి. అలాంటి విశేషమైన ప్రదేశాల్లో ఒకటి మల్లేశ్వరి అమ్మవారి గుహ. చెంచు గిరిజనులు కథల ప్రకారం శ్రీశైలంలోని పంచమఠాలకు చెందిన ఉపమఠాల్లో ఇదొక ప్రాచీన మఠంగా భావిస్తారు. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ గుహ వెలుగులోకి వచ్చిందని చెంచు పెద్దలు చెబుతున్నారు. ఆ కాలం నుండే చెంచు ప్రజలు ఈ అమ్మవారిని తమ ఆరాధ్య దేవతగా భావించి పూజించేవారట. పురాణాల ప్రకారం మల్లేశ్వరి అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామిని ఎంతో భక్తితో పూజించేవారట. అందుకే ఈ అమ్మవారికి మల్లేశ్వరి అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ గుహలో అమ్మవారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. అయినప్పటికీ శ్రీశైలం వచ్చే భక్తులు చాలామందికి ఈ గుహ గురించి తెలియదు. ఎక్కువ మంది భక్తులు మల్లికార్జున స్వామిని, భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ అనువనువున అడుగడుగున శివతత్వంలోనే ఉంటుంది శ్రీశైలం. ఈ అమ్మవారి గుహ గురించి స్థానికంగా ఒక విశేషమైన నమ్మకం ఉందండోయ్. భక్తులు నిజమైన భక్తితో, ఆవేదనతో మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు కలలో దర్శనమిస్తారని చెబుతారు. కొందరు తమ బాధలు, కష్టాలు అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఆమె దివ్య అనుగ్రహాన్ని పొందామని చెప్తారు. ఇలాంటి ఎన్నో దివ్యలీలలు, ఆధ్యాత్మిక అనుభూతులు శ్రీశైలంలో దాగి ఉన్నాయి. హరి ఓం. ఓం నమ శివాయ. ఈ మఠం పేరు మల్లేశ్వరి మఠం. పంచమఠాలకు ఉపమఠాల్లో ఇది ఒక మఠం అని చెప్తారు. ఇది 100 సంవత్సరాల క్రితం బయటపడినట్టు చెంచోళ్ళు చెప్తారు. చెంచోళ్ళు ఆరాధించేవాళ్ళు అంట బాగా. అమ్మవారు మంచి భక్తురాలు, మల్లికార్జున స్వామిని కూడా బాగా పూజించేదని కొంతమంది అంటుంటారు. అందువల్లే మల్లేశ్వరి దేవి అని చెప్పి వాడుకలోకి వచ్చింది. ఇది దీంట్లో 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇక్కడ ఏదో దూపదీప నైవేద్యాలు ఇస్తూ పొద్దున పూట అల్పాహారం పెడుతున్నాను భక్తులకి. ఈ మఠం యొక్క అమ్మవారి లీల ఏంటంటే అందరూ మొక్కితే పలుకుతారు. ఈ దోషభక్తితో పిలవాలన్నమాట. చాలామంది భక్తులు చెప్పింది అదే, నేను చూసిన అనుభవం అదే. విన్నవించుకునే కన్నా భక్తులకు కనుక ఆగ్రహానికి గురైనప్పుడు దూషిస్తూ మాట్లాడతారు కదా, అలా మొక్కాలి అని. అట్టా మొక్కి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. దీని లేదు నాకు మొదట్లో తెలియలేదు, కానీ వచ్చినాక అనుభవంలోకి వచ్చినాయి. ఒక 10 సంవత్సరాలుగా పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. శ్రావణ మాసం, దసరా ఈ టైంలోనేమో కుంకుమార్చన, ముత్తైదులకి కుంకుమార్చన చేయించి పసుపు కుంకుమ పెడుతుంటాం. డైలీనేమో మార్నింగ్ 8 గంటలకి భక్తులు రానివ్వండి, సాధువులు, యాత్రికులు, కాస్త పేదోళ్ళు వీళ్ళు వస్తుంటారు. రోజు 100 మంది దాకా తింటుంటారు. అల్పాహారం 8 గంటలకు పెడతా, 9 గంటల వరకు నడుస్తుంది. మా నిత్య కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం అన్నమాట. ఈ తర్వాత మా జప ధ్యానాలు లేదో మా కార్యక్రమాల్లో ఉంటాం. స్వామి దూషిస్తే అమ్మవారు పలికారు అంటున్నారు కదా, మీకు ఎలాంటి అనుభవం అయింది? మీరు ఆ అనుభవాన్ని ఒకసారి మాతో పంచుకుంటారు. అందరూ పిలిస్తే పలుకుతారు. ఈయన మట్టికి ఆవేశంగానో ఆవేదనగానో ఓ రోజు తీవ్రమైన సమస్యలో ఉన్నాను. అంతా గందరగోళం అయింది. టెంకాయ వింటే అసలు ఉన్నావా లేవా, రాయిలాగా ఉన్నావా, నువ్వు దూషిస్తే పలుకుతావంట, అమ్మ అయిపోయి తిట్టలేనని చెప్పి టెంకాయ ఇసురు కొట్టా. మళ్ళా మరుసటి రోజుకి వాళ్ళే క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చారు. అట్ట చిన్న చిన్న నిదర్శనాలు కొన్ని చూసా. అమ్మవారు ఉన్నారా లేరు నిదర్శనాలు అన్నారు కదా,
మనం అట్లా వెళ్తుంటే ఇక్కడ మనిషి ఉన్నట్టే ఉండొద్ది. చాలామందికి అట్లా దర్శనాలు జరిగినాయి, చూసే కనపడరు. మనం అక్కడ కూర్చున్నా కానీ ఎవరో ఉన్నట్టు ఇట్లా తిరుగుద్ది తలగా మనకు తెలియకుండానే. ఇక్కడ మట్టికి ఆ నిదర్శనాలు చాలామంది చూశారు, నేనుతో పాటు నా భక్తులు కూడా చాలామంది చూశారు. ఇంక అక్కడి నుంచే శ్రావణ మాసం దసరా టైంలో కుంకుమార్చన పెట్టింది. కాస్త మొత్తం ఇదిలో పసుపు కుంకుమ పెట్టినట్టుంటుంది, పూజ నడిచినట్టుంటుంది అమ్మవారికి అని చెప్పి అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తాం. ఏ అమ్మవారినైనా మనం మొక్కితే పిలిస్తే పలుకుతుంది అంటారు. చాలా టెంపుల్స్ తీసాము, అలా ఉంటుంది. కానీ ఈ శ్రీశైలంలో ఈ గొప్ప నిదర్శనం ఏంటి అంటే మల్లేశ్వరి అమ్మవారు. దూషిస్తే తప్పకుండా మనకి కల్లో కనిపించడము, మనకి కష్టం కలిగితే దాన్ని తీర్చడము, అలాంటివి చాలా జరిగాయంట. ఎన్నో అనుభవాలు ఇక్కడ మనకు చెప్తున్నారు. శ్రీశైలం వచ్చామా, ఆ మల్లయ్యను దర్శించుకున్నామా, బ్రహ్మరాంబ తల్లిని దర్శించుకున్నామా, సైట్ సీన్స్ చూసామా అని గబగబా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. మనకు తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఎన్నో ముఖ్యమైన ఆశ్రమాలు ఉన్నాయి. శ్రీశైలంలో అణువణువు శివయ్య ఉన్నాడు. ఎక్కడ చూసినా మనకు శివయ్యే కనపడతాడు. ఇక్కడ ఈ ఆశ్రమాలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మీకందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాము. అన్ని ఆశ్రమాలు మీకు చూపించాలనుకుంటున్నాము. ఇది స్పెషల్లీ హరి ఓం ఆశ్రమము. ఇక్కడ గుహలో మల్లేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి.